టుబురుగా వాడుకొనుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. యోబు జీవితంలో మహాశ్రమ గుండా యోబు వెళ్ళాడు. మామూలు శ్రమ కాదండి. శ్రమలో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయి కదా. ఎవరికి వారి శ్రమ చాలా గొప్ప శ్రమగా అనిపిస్తుంది. ఎందుకంటే మన శ్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం, ఫోకస్ చేస్తూ ఉంటాం. మనకన్నా ఇంకా గొప్ప శ్రమ గుండా వెళ్తున్న వారిని చూసినప్పుడు, వారి శ్రమను గురించి, వారి అనుభవాలని గురించి వింటున్నప్పుడు అనిపిస్తుంది, నాకు వచ్చిన శ్రమ చిన్నదే కానీ నేను ఇదే చాలా పెద్దగా అనుకున్నానని. కానీ కంపారిజన్ చేయడం కాదు, కానీ యోబు జీవితంలో మహాశ్రమ గుండా వెళ్ళిన దైవజనుడుగా యోబు భక్తుని గురించి మనం గమనించినట్లయితే, యోబు భక్తునికి వచ్చిన శ్రమ అతని పాపముల వలన అతనికి రాలేదండి. అతని స్వయంకృత అపరాధముల వలన అతనికి ఈ శ్రమ రాలేదు. లేదంటే యోబును దేవుడు శిక్షించడానికి ఈ శ్రమను అనుమతించలేదు. కొన్నిసార్లు శ్రమ గుండా వెళ్తూ ఉన్నప్పుడు శత్రువులు ఏమంటూ ఉంటారంటే, వారికి ఏదో చేసి ఉంటారండి, అందుకని ఆ శ్రమ వచ్చింది, దేవుడు వారిని శిక్షిస్తున్నాడండి, ఆ శిక్షలో భాగంగానే ఈ శ్రమ గుండా వెళ్తున్నారు అని మాట్లాడేవారు ఉంటారు. కానీ యోబు జీవితంలో యోబు వెళ్ళిన శ్రమ తన పాప ఫలితం కానీ, తన స్వయంకృత అపరాధం యొక్క ఫలితం కానీ కానే కాదు. వై డిడ్ జోబ్ సఫర్? యోబు ఎందుకు శ్రమ గుండా వెళ్ళాడంటే, యోబును దేవుడు పరిశోధించాడు. ఏంటి ఒక మాట చెప్పండి, పరిశోధన చెప్పండి. పరిశోధన అంటే టెస్ట్. యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిద్దాం అనుకుని యోబు జీవితంలో శ్రమలు అనుమతించారు. దేవునికి అపవాదికి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరిగింది, ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో అపవాది దేవుని సవాలు చేస్తూ ఏమంటున్నాడంటే, యోబు యొక్క భక్తిని గురించి, దేవా నువ్వు చాలా మురిసిపోతున్నావు, కానీ యోబుకు నువ్వు బాగా ఆశీర్వాదాలు ఇచ్చావు కాబట్టి నిన్ను బాగా స్తుతిస్తున్నాడు, నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాడు, ఒక్కసారి ఆశీర్వాదాలు తీసేసి చూడు, అప్పుడు యోబు యొక్క భక్తి విశ్వాసం ఏంటో బయట పడుతుందని అపవాది దేవుని ఎదుట యోబును గురించి సవాలు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గాడ్ వాజ్ వెరీ హ్యాపీ విత్ జోబ్ అండ్ హిస్ ఫెయిత్. యోబును బట్టి, యోబు యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తున్న ఆ సమయంలో అపవాది దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడి నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఆశీర్వాదాల వలన భక్తి ఉంది, ఆశీర్వాదాలు తీసేస్తే భక్తి పోతుందని అపవాది దేవునితో సవాలు చేస్తున్న ఆ సందర్భంలో గాడ్ డిసైడెడ్ టు టెస్ట్ జోబ్స్ ఫెయిత్. యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాలి అని అనుకున్నారు. విశ్వాస జీవితంలో మనం కూడా పరీక్షలు ఎదుర్కొంటాము కూడా. పరీక్షలు లేని చదువు ఉంటుందండి. కొన్ని కంట్రీస్లో ఓపెన్ బుక్ సిస్టమ్ అంటారు. ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ఏంటంటే, పిల్లలకి బుక్స్ ఇచ్చేస్తారంట, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, బుక్స్ చూసి రాసేయడమే. అర్థమవుతుందండి, ఓపెన్ బుక్ సిస్టమ్. బట్ దేవునికి స్తోత్రం, మన భారతదేశంలో ఓపెన్ బుక్ సిస్టమ్ లేదు. చదవాలి, ఖచ్చితంగా రాయాలి. ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి ఫలితం వస్తుంది, వాళ్ళు మంచి రిజల్ట్ పొందుకుంటారు, పాస్ అవుతారు, ప్రమోట్ అవుతారు, నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తారు, లేదంటే స్కూల్ స్టడీస్ ముగించుకొని కాలేజ్ స్టడీస్కు వెళ్తూ ఉంటారు. విశ్వాస జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత విశ్వాసంలో యాజ్ వి కీప్ గ్రోయింగ్ ఇన్ అవర్ ఫెయిత్, దెర్ విల్ బి టైమ్స్ వెన్ అవర్ ఫెయిత్ ఇస్ టెస్టెడ్. మన విశ్వాసంలో ఎదుగుతూ ఉండగా మన విశ్వాసము పరీక్షించబడే సమయాలు, సందర్భాలు మనందరి జీవితంలో వస్తాయి. కానీ ఇప్పుడు 10th క్లాస్లో, 9th క్లాస్లో, 8th క్లాస్లో మనందరం చదువుకున్నాం. అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అవునా కదా? అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ అందరం ఒకటే టైంలో రాస్తాం కదా. అందరినీ ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చోబెడతారు, అన్నీ చెక్ చేస్తారు, ఏమైనా చిట్స్ ఉన్నాయా, ఎక్కడైనా ఏమైనా రాసుకున్నారా, అవన్నీ చెక్ చేసి జాగ్రత్తగా సెంటర్లోకి పంపిస్తారు. తర్వాత చీటింగ్ చేసే వాళ్ళకి చాలా టెక్నిక్స్ ఉంటాయిలేండి, అవన్నీ వేరే విషయం. కానీ బట్ అందరం ఒకే టైంలో పరీక్ష రాస్తాం.
సెట్ సిస్టమ్ అని ఇంజనీరింగ్లో, ఆ తర్వాత 10th కూడా సెట్ సిస్టమ్ అని కొంతమందికి ఒక సెట్ వస్తుంది, కొంతమందికి ఇంకొక సెట్ వస్తుంది. అట్లా సెట్ సిస్టమ్ అని ఉంది. కానీ అప్పుడు కూడా ఒక సగం మందికి ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంకొక సగం మందికి ఇంకొక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. చిన్న క్లాసెస్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ మన భౌతికపరమైన ఎడ్యుకేషన్లో. కానీ ఆత్మీయ జీవితంలో మన విశ్వాసానికి వచ్చే పరీక్షలు అందరికీ ఒకే టైంలో, ఒకే విధంగా, ఒకటే పరిస్థితులలో రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో మన జీవితంలో దేవుడు ఆ పరీక్షలను అనుమతిస్తాడు. ఇప్పుడు ఈ పరీక్షల ద్వారా ఏమవుతుంది, విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది, వాట్ షుడ్ బి ద అవుట్కమ్ వెన్ అవర్ ఫెయిత్ ఇస్ టెస్టెడ్ అంటే, పేతురు భక్తుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాశారు చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీలో ఎంతమంది దగ్గర బంగారం ఉంది అని నేను చేతులు ఎత్తమని అడగట్లేదు, ఎవరికి వాళ్ళకే తెలుసు. ఎంత ఉంది అని కూడా నేను అడగట్లేదు. చాలాసార్లు మన ఒపీనియన్లో, మన అభిప్రాయంలో నా దగ్గర ఉన్న అత్యంత వాల్యుబుల్, అత్యంత విలువైనది ఏంటి అంటే మనకేం గుర్తొస్తుంది? బంగారం. అవునా కదా? ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఈ ఊర్లో ఈ ప్రాంతానికి దొంగలు పడుతున్నారని మనకి ఏదైనా సమాచారం వచ్చింది అనుకోండి, ఏం దాచుకుంటాం? ఫస్ట్ బంగారం ఏదైనా ఉంటే అది చాలా జాగ్రత్తగా, బికాజ్ వీ నో దట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అది నా దగ్గర ఉన్న వాటన్నిటిలో చాలా విలువైనది. కానీ మన దగ్గర ఉండే బంగారము కన్నా విలువైనది ఇంకొకటి ఉందంట. అది దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఏంటది చెప్పాలి? మీ విశ్వాసము, నా విశ్వాసం. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బంగారం ఇంతున్నా అంతున్నా అది ఒకరోజు నశించిపోయేది, అది ఒకరోజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ బంగారం వలన ఒకవేళ మనకు వచ్చే బెనిఫిట్స్ ఈ లోకం వరకు పరిమితం అవుతాయేమో. అది దొంగడి చేతిలోకి వెళ్ళే వరకు, మోసగాళ్ళ చేతిలోకి వెళ్ళే వరకు ఆ బంగారం మన దగ్గర ఉంటే మనకు ఉపయోగపడుతుందేమో. కానీ బంగారము కన్నా, సువర్ణము కన్నా ఇంకా విలువైన మీ విశ్వాసము అని దైవజనుడు రాశాడు. సో ఫెయిత్ ఇస్ మోర్ వాల్యుబుల్ దాన్ గోల్డ్. ఇప్పుడు బంగారం వల్ల మనిషికి వచ్చే ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. కొంతమంది బంగారం కొని పెట్టుకుంటారు, ఎందుకంటే ఏదన్నా సడన్గా ఎమర్జెన్సీలో డబ్బులు అవసరం అయితే ఈ బంగారం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టో, లేకపోతే ఇంకెక్కడో పెట్టో, ఫైనాన్స్లో కొంచెం అప్పు తెచ్చుకోవచ్చు, మాకు ఉపయోగపడతాయి. లేదంటే భవిష్యత్తులో ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు అయినప్పుడు ఈ బంగారాన్ని అమ్మైనా సరే ఏదో ఒక విధంగా మేము సర్వైవ్ అవ్వచ్చు. ఆ మధ్యకాలంలో వార్తల్లో ఇట్లాంటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ బంగారాన్ని మెరుగు పెట్టించుకుందామని ఒక ఆమె ఆ వీధుల వెంట ఒక ఆయన వచ్చాడంట. ఏమనంటే, మీ బంగారాన్ని తలతల మెరిసేటట్లు చేస్తానని. స్త్రీలకి కొన్నిసార్లు మెరిసేది ఇంకా మెరవాలని అనిపిస్తుంది. అందుకని రానాయన ఒకసారి నా బంగారానికి మెరుగు పెట్టని భర్త డ్యూటీకి వెళ్ళాక ఆయనను పిలిచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, కొంచెం ఆ బంగారం తీసుకున్నాడు, చాలా సిన్సియర్గా పనిచేస్తున్నట్టున్నాడు. ఏదో బాగా దాహం అయిపోతున్నట్టు, నాకు కొంచెం వాటర్ కావాలమ్మా అంటే అట్లా కిచెన్లోకి వెళ్ళింది. ఈయన బంగారం తీసుకొని ఏమైపోయాడంటే పరారైపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అది చూపించారు. ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. బంగారం నీ చేతిలో, నా చేతిలో ఉన్నంత వరకు మనకి ఏదో ఒక విధమైన ప్రయోజనాన్ని కలుగచేస్తుందేమో. ద గోల్డ్ మే గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ అ ఫిజికల్ ఆర్ టెంపరరీ బెనిఫిట్. కానీ బంగారము కన్నా, సువర్ణము కన్నా విలువైన విశ్వాసము వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ఇందాక చదువుకున్నాం కదా 7వ వచనం ఆఖరు భాగంలో, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. దేవుడు దేనికంట మనల్ని మెచ్చుకునేది? ఇంత బంగారం సంపాదించవమ్మా, శబాష్ అనడు. ఇంత విశ్వాసాన్ని కలిగి బ్రతికావమ్మా, ఐ అప్రిషియేట్ యూ, నువ్వు విశ్వాసంతో బ్రతికావని దేవుడు మెచ్చుకుంటాడు. మెప్పును మహిమయు ఘనతయు మనకు కలుగచేసేది ఏంటంటే సువర్ణము కన్నా విలువైన విశ్వాసము. కానీ సువర్ణము అంటే బంగారమే అగ్ని చేత పరీక్షించబడినట్లు మన యొక్క విశ్వాసము కూడా శోధనల చేత పరీక్షించబడుతుంది అనే మాట ఇక్కడ మన లేఖన భాగంలో చూసాం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ట్రయల్స్ అండ్ సఫరింగ్,
నీ జీవితంలో ఒకవేళ శ్రమల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా నువ్వు వెళ్తున్నట్లయితే గమనించు, నీ విశ్వాసానికి అదొక పరీక్ష అని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దిస్ ఇస్ అ టైమ్ వేర్ యూ మస్ట్ ప్రూవ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ విశ్వాసం ఎంత బలమైనదో, నీ విశ్వాసం ఎంత స్థిరమైనదో, అసలు విశ్వాసం ఉందో లేదో కనుపరచడానికి ఒక చక్కని అవకాశము, నీ విశ్వాసము పరీక్షించబడే సమయము అని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు యోబు భక్తుని యొక్క జీవితంలో అపవాది దేవుని సవాలు చేస్తూ యోబు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో, అతనికి నువ్వు ఉన్నదంతా తీసేస్తే అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఆశీర్వాదాలు అన్నీ కలుగుతూ ఉన్నప్పుడు, మనం కోరుకున్న మంచి రిజల్ట్ వచ్చినప్పుడు, బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తున్నప్పుడు, ఆర్థిక స్థితిగతులు బాగున్నప్పుడు, కుటుంబాల్లో ఎవ్వరికి ఏ ఆరోగ్య సమస్య లేనప్పుడు, యేసయ్య గొప్పవాడండి, యేసయ్య మంచివాడండి, యేసయ్య మేలు చేసే దేవుడండి అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే మన పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, మన కళ్ళ ముందు అంత బాగుంది కాబట్టి, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ మర్సిఫుల్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ లవింగ్, దేవుని గురించి ఆయనలో ఉన్న విశేషమైన గుణగణాలన్నీ ఎత్తి ఆయనను స్తుతించడం చాలా ఈజీ అవుతుందండి. కానీ ఇక్కడ అపవాది దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఇప్పటి వరకు స్తుతిస్తున్నాడు అనుకుంటున్నావు కదా దేవా యోబు, నువ్వు ఒక్కసారి ఆయనకున్న ఆశీర్వాదాలు తీసేసి చూడు, అతడు నిన్ను దూషిస్తాడు. కష్టం రాగానే మొట్టమొదటిగా మనలో ఉన్న అసహనం బయటకు ఎట్లా వస్తుందంటే నోటి ద్వారానే బయటకు వస్తుంది. అవునా కదా? ఒక కష్టం రాగానే ఒకవేళ కంటి నిండా కళ్ళనీళ్ళ ద్వారా లోపలున్న బాధ బయటకు రావచ్చు. బట్ చాలాసార్లు మనము ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని కళ్ళనీళ్ళు కూడా బయటకు రాకుండా చాలా గంభీరంగా బయటకు కనపడినా, ఏదో ఒక సందర్భంలో మన నోటి మాటల ద్వారా ఏదో ఒకటి ఒక రిలీఫ్ కొరకు మనం మాట్లాడేస్తామండి. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నోటి మాటల ద్వారా దూషించడము చాలా చాలా ఈజీ, చాలా సింపుల్ థింగ్ కూడా. కానీ యోబు భక్తుని జీవితంలో మనం గమనించినట్లయితే 21వ వచనము 22వ వచనం, ఆ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. మనం ఏమి చెప్తున్నామో అవి దేవుడు చూస్తున్నాడు, ఏం చెప్పట్లేదు అది కూడా చూస్తున్నాడు. అర్థమవుతుందండి? మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నేనేం పలుకుతున్నానో అది దేవుడు చూస్తున్నాడు. ఏవి నీ నోటి దాకా వచ్చినా నువ్వు ఆపుతున్నావో నా దేవునికి ఇష్టం లేదు. నేను ఇబ్బంది గుండా వెళ్ళినా పర్వాలా, నేను మాట్లాడకూడనిది నేను మాట్లాడను అని నిన్ను నువ్వు నియంత్రించుకున్నా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ తెలుసా మీకు? దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి